మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని బిడలారా, ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు దేవుని వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి నేను స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? మీ ఆరోగ్యం కోసం, మీ కుటుంబాల కోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మనం చెప్పుకుందాం. యెషయా గ్రంథం నుండి 60వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. చూడండి, దేవుని వాక్యం ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉందో. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఒంటరితనం అనేది మనిషిని నిరుత్సాహానికి గురి చేస్తుంది, భయానికి గురి చేస్తుంది, ఆందోళనకు గురి చేస్తుంది. ఒంటరితనం అనేది మనిషిని దుఃఖానికి గురి చేస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అంటుంది వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని దేవుని వాక్యం అంటుంది. బైబిల్లో ఒక విషయాన్ని మనం చూడగలం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఒంటరితనం అనేది మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. యాకోబు గురించి మనం చూడవచ్చు. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు, తన వేదనంతా ప్రభువుకి తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ వాణిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు, యెహోవా దేవుడు వచ్చారు. ఎవరి దగ్గరికి అంటే యాకోబు దగ్గరికి. యాకోబు మొరను దేవుడు ఆలకించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నీ ఒంటరితనములో ఆయన నీకు తోడుగా ఉంటాడు. చాలామంది ఈరోజు అదే ఆలోచిస్తున్నారు. నేను ఒంటరి వాడిని, నాకేమీ లేదు, నాకు ఆస్తులు లేవు, నాకు ఐశ్వర్యం లేదు, నాకు ధనం లేదు, నా వెనకాల బంధువులు లేరు, రక్త సంబంధులు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు, నేను ఒంటరి వాడినని చెప్పి చాలామంది దిగులు పడేవారు ఉన్నారు దేవుని బిడ్డల. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. నీవు ఒంటరివి అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ ప్రయాణంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీవు చేసేటువంటి ప్రయత్నాలన్నిటిలో కూడా ఆయన తోడుగా ఉంటాడు. ఒంటరితనం అనేది మనిషిని ఏం చేస్తుందంటే నిరుత్సాహానికి, దిగులకు గురి చేస్తూ ఉంటాడు. ఒంటరిగా ఉన్న సందర్భంలో చాలామందికి నిద్ర పట్టదండి దేవుని బిడ్డలారా. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది భయపడతా ఉంటారు దేవుని బిడ్డలారా. ఒంటరిగా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు చాలామంది భయపడతా ఉంటారు దేవుని బిడ్డలారా. దయచేసి గమనించండి, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువు నీతో ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. యాకోబు భక్తుడు తన ఒంటరితనములో దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవుడు యాకోబుతో ఉన్నాడు. యాకోబు మొరను పరిశుద్ధాత్మ దేవుడు ఆలకించాడు. దేవుని బిడ్డలారా, నీవు ఒంటరిగా ఉన్నావా? నీ కుటుంబం ఒంటరిగా ఉన్నదా? మేము ఎలివేయబడిన వారము, మేము తిరస్కరించబడిన వారము, మేము అందరికీ దూరమైన వారము అని నీలో నీవు కృంగిపోతూ ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. యేసయ్య నీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు. నీవు ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం ఏమీ లేదు. వారిలో ఒంటరి 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చబడును గాక. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో వారందరినీ, వారి కుటుంబాలను దర్శించునాయన. వారి అవసరతలన్నీ తీర్చండి. చాలామంది మేము ఒంటరి వారమని చెప్పి కృంగిపోతూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు, వేదన పడతా ఉన్నారు, దిగులు పడతా ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిలో ఒంటరి 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాగ్దానము స్వామి వారందరి జీవితంలో నెరవేర్చబడినట్లు సహాయం చేయండి. మీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి మా బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.
ప్రైజ్ ద లార్డ్.